మీతోటి ఎక్కువ మాట్లాడలేదు సార్ ఇప్పుడు నేను. బాలకుమార్ గారితోటి మాట్లాడాను. ఓకే. సర్లే మీ బాలకుమార్ గారి నుంచి చెప్పండి పోనీ. లేదండి. అంటే అందరూ బాగా చెప్పారు. అందరూ బాగానే ఉన్నారు. బాగానే కమ్యూనికేట్ అయ్యేవారు. యాహ్! నేను ఇన్‌స్టాలో చూసి వచ్చాను సార్. ఇది మన సుభాష్ గారిని చాలా సార్లు కాల్స్‌తో, మెసేజ్‌తో టార్చర్ చేశారు. అంటే ఐ మీన్ ఎక్కువ మాట్లాడాను ఆయనతోటి. ఇది ఫస్టా లేకపోతే ఫేకా అని. యాహ్! కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను అక్కడ మాత్రం. అమౌంట్ కట్టే ముందైతే సుభాష్ గారితో చాలా సార్లు మెసేజ్ ఆర్ కాల్ చేశాను. ఓకే. కన్ఫర్మ్ చేసుకొని బయట బయట కనుక్కొని మరి ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చాను. రైట్. కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక తెలిసిందండి మంచి ప్లేస్‌లో జాయిన్ అయ్యానని. బెస్ట్ ప్లేస్‌లో జాయిన్ అయ్యాను. రైట్. అన్ని క్లాసెస్ మీరు విన్నారా? చెప్పే విన్నానండి. అన్ని బ్యాక్ టెస్ట్ కూడా చేస్తున్నాను. రైట్. బాగుందండి. మీరు చెప్పే విధానం కూడా బాగుంది. రైట్. మీ ఎలా టీం ఉంది మీ సార్ టీం కూడా మీ టీం కూడా మొత్తం అంటే ఏ ఏ మెసేజ్ కైనా రిప్లై ఫాస్ట్‌గా వస్తుంది. భాగ్యలక్ష్మి ఇంటరాక్ట్ గారు మంచిగుందండి మీ యాహ్! అందరితోటి. భాగ్యలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారా? చేస్తున్నానండి భాగ్యలక్ష్మి గారు. అంటే నేనే ఎక్కువ రిప్లై ఇవ్వట్లేదు ఆమెకి. రైట్. సారీ మేడంకి. హ్మ్. కొంచెం బిజీ ఉండి నేనే మెసేజ్ ఇవ్వడం లేదు మేడంకి. యాహ్! కానీ మీ టీం మాత్రం సూపర్ అండి. గ్రేట్. థాంక్ యూ సార్. అదొకటి అన్నారు కదా మీరు సోషల్ మీడియాలో ఆహ్, ఇప్పటిదాకా అన్నారు కదా సోషల్ మీడియాలో ఎక్కువ లేదని. హ్మ్. హ్మ్. ఐ థింక్ నేను మీతో కలిసి వర్క్ చేయొచ్చు అని అనుకుంటున్నాను సార్. యాహ్! డెఫినెట్‌లీ. అంటే నేను వీడియో టీంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉందండి కొంచెము. యాహ్! అంటే నేర్చుకోండి. డెఫినెట్‌లీ అండి. బాలకమ్మ గారితో అదే మాట్లాడాలి బాలకమ్మ గారు అవునా? సార్ తోటి. ఓకే. డెఫినెట్‌లీ అండి. నాకు అదే చెప్పాను కదండీ! చాలా మందితోటి ఇంకా కాన్వర్జేషన్ జరగల. సో, ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ ఇట్ అవును పాసిబుల్ సార్. నాకు అవును. ఒకసారి కాల్ చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? యాహ్! సార్. యాహ్! ఒకవేళ మీరు కాల్ నేను లిఫ్ట్ చేయకపోయినా వితిన్ 1 అవర్‌లో నేను డెఫినెట్‌లీ రిటర్న్ కాల్ వస్తుంది నా దగ్గర నుంచి. యాహ్! సార్. యాహ్! థాంక్ యూ చైతన్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్